ఈ రోజున తప్పకుండా మీరు తెలుసుకోవాల్సిన ఒక అంశం ఉంది. తుఫాను వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. ఈ రోజున బిగ్ చేంజ్ రాబోతుంది ఈ రాశి జాతకులకు. మీ జీవితంలో ఏం జరగబోతుందో తెలిస్తే మీ ముక్కు పుటాలు అదిరిపోతాయి. ఈ రాశివారు ఈ రోజున ఇలా జరగడానికి కారణమని మీరు ఎందుకు తెలుసుకోవాలో తెలుసా? గ్రహాల మార్పు. శని తన చివరి దశలోకి ప్రవేశించిందండి. ఈ రోజున ఈ రాశి జాతకులు ఆత్మ పరిశీలన, నిర్ణయాధికారము, జీవిత సమతుల్యతకు సంబంధించిన ఒక గూఢమైన పరీక్షను ఎదుర్కోబోతున్నారు. ఈ సమయంలో గ్రహాల కదలిక కేవలం మీ కర్మలపై మాత్రమే కాకుండా మీ ఆలోచనలు, మీ సంబంధాలు, మీ భవిష్యత్తు దిశను కూడా ఈ రోజు నుండి సూక్ష్మ రూపంలో తీర్చిదిద్దబోతుంది. ఈ సమయం మీకు అవకాశాలను తీసుకువస్తుందా లేదా సహనాన్ని పరీక్షిస్తుందా? సంబంధం బలపడుతుందా లేక జీవితం మిమ్మల్ని ఏదైనా కఠిన సత్యాన్ని అంగీకరించేలా చేస్తుందా? ఈ రోజుటి ఈ విశ్లేషణలో మనము ఈరోజు గ్రహస్థితి గురించి పూర్తిగా తెలుసుకుందాము. ఈ రాశి వారికి కెరియర్, ధనం, ప్రేమ, ఆరోగ్యం, మానసిక స్థితి వంటి ప్రతి అంశాన్ని లోతుగా అర్థం చేసుకుందాము. తద్వారా మీరు కాలంతో పాటు కాకుండా కాలం కంటే ముందుగా నడవగలుగుతారు. గ్రహాల స్థితిగతులు, బిగ్ పిక్చర్, అతిపెద్ద సంఘటన ఇప్పటికీ మీ యొక్క మొదటి లగ్నంలోని అంటే మొదటి ఇంట్లోని లగ్నంలోనే జరుగుతోంది. ఇక్కడ శని దేవుడు తన సొంత రాశిలో మార్చి డైరెక్ట్గా మోషన్ అయ్యి కూర్చున్నారు. అయితే డైరెక్ట్ మోషన్లో కూర్చున్నారు. మరియు ఆయనతో పాటు మాయావి గ్రహము రాహువు కూడా ఉన్నారు. శని కర్మకు ప్రతీక అయితే రాహువు ఆశయాలకు, అంబిషన్కు ప్రతీక. ఈ ఇద్దరు మీ తలపై కూర్చున్నప్పుడు ఈరోజు మీరు శాంతంగా కూర్చోలేరు. మీ మెదడులో 24 గంటలు ఏదో ఒక పెద్ద పని చేయాలని ప్రణాళిక నడుస్తూనే ఉంటుంది. కానీ రాహువు ఇక్కడ స్కెప్టిసిజం అంటే అనుమానాన్ని కూడా పుట్టిస్తాడు. మీరు మీపైనే సందేహపడతారు, ఇది నేను చేయగలనా అని. ఈ రోజున దేవగురువు బృహస్పతి మీ 5వ ఇంట అంటే సంతానం, బుద్ధి మరియు పూర్వజన్మ, పుణ్య జన్మ స్థానంలో వక్రగతిని రెట్రోగ్రేడ్ పొందారు. జ్యోతిష శాస్త్ర నియమం ప్రకారంగా ఏదైనా శుభగ్రహం వక్రీకరించినప్పుడు అది జ్యేష్ఠ బలం పొందుకుంటుంది, అంటే మరింత శక్తివంతంగా మారుతుంది. ఇక్కడ కూర్చున్న గురువు నేరుగా మీ 11వ ఇంటిని అంటే లాభస్థానాన్ని చూస్తున్నారు. దీని అర్థము మీ పాత పెట్టుబడులు మరియు పూర్వజన్మ పుణ్యాలు ఫలాలను ఇవ్వడానికి ఈరోజు సిద్ధంగా ఉంది. ఇది ఈ సమయానికి సంబంధించిన అతిపెద్ద హైలైట్ అని చెప్పుకోవచ్చు. అలాగే కుజుడు ధనుస్సు రాశిలో సంచారం మీ 11వ ఇంట్లోకి ప్రవేశించబోతున్నాడు. ఈ రోజున గ్రహాలకు రాజు అయిన సూర్యుడు కూడా 11వ ఇంట్లోకి వస్తాడు. శుక్రుడు కూడా ఈ రోజు ఇక్కడికే చేరుకుంటాడు. చివరిగా మనం చూసుకున్నట్లయితే బుధ గ్రహం ఎలా ఉందంటే మీ 10వ ఇంట్లో సంచారం చేస్తుంది. ఆలోచించండి, 10వ ఇల్లు అనేది డిజైర్ ఫుల్ఫిల్మెంట్ అంటే కోరికలు తీరే స్థానము. సూర్యుడు, కుజుడు, శుక్రుడు, బుధుడు ఇక్కడ కలగలసి ఈ రోజున ఈ యోగం మీకు కలగబోతుంది. ఇది విజయ యోగం, కుల దీపక యోగములను సృష్టిస్తోంది. ఈరోజు ఈ రాశి వారికి ఈ సమయం మీ యొక్క జీవితంలో న్యూ ఫిల్స్ అంటే మీరు కొత్త ఉత్సాహాన్ని పొందుకుంటారు. న్యూ పల్స్ వస్తుంది. కొత్తగా 11వ ఇల్లు మీకు ప్రపంచంలో కీర్తిని ఇస్తుంటే 7వ ఇంట కూర్చున్న కేతువు మీకు డిటాచ్మెంట్, వైరాగ్యం లేదా నిర్లిప్తత నేర్పిస్తున్నాడు. ఇది ఒక వైరుధ్యం, దీన్ని మీరు మేనేజ్ చేసుకోవాలి. మీకు ప్రపంచం మీ కాళ్ళ దగ్గరే ఉంటుంది, కానీ మీరే తెచ్చుకోవాలి. మీ మనసును ఈరోజు అదుపులో ఉంచుకోవడానికి మరింత వేగంగా కష్టపడాలి. ఇప్పుడు మనం జీవితంలోని వివిధ కోణాలను డీప్ డ్రైవ్ చేసి విశ్లేషిద్దాము. కెరియర్, ఉద్యోగం, వ్యాపారం. ముందుగా కెరియర్, ఉద్యోగం, వ్యాపారం గురించి మనం మాట్లాడుకోవాలి. ఇవి ఆర్థిక రంగాలు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సమయం ఆపర్చునిటీ అంటే అవకాశాలను అందిపుచ్చుకునే సమయము. ఉద్యోగస్తులకు ఈ సమయం చాలా విశిష్టమైంది. ఎందుకంటే మీ తెలివితేటలు, మీ స్థాయి, మీ ప్రతిభ బయటకు వచ్చే రోజు అండి ఇది. ఈరోజు ఒక్క మాటలో చెప్పేది కాదు. ఉద్యోగస్తులకు ఈ రోజున సమయం చాలా విశిష్టమైంది. ఎందుకంటే ఈ సమయంలో బుధుడు, శుక్రుడు మీ యొక్క 10వ ఇంట అంటే కర్మస్థానంలో కలిసి లక్ష్మీనారాయణ యోగం చేస్తున్నారు. మీరు
ఐటీ సెక్టార్, మీడియా, బ్యాంకింగ్, క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నట్లయితే ఈ యుగం మీ నైపుణ్యాలకు ఎంతగానో గుర్తింపు తెచ్చిపెడుతుంది. ఎవరైతే ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఈ రోజున సమయం గేమ్ చేంజర్ లాగా ఉంటుంది. అన్ని భావనలు మీలోనే ఉంటాయి, కానీ బయట పెట్టుకోరు. ఈ రాశి జాతకులు చాలా రహస్య స్వభావులు. ఏది జరిగినా, ఎంతటి కఠోర పరీక్ష వచ్చినా అయిన వారికి కాదు కదా, మనసులోని వారికి కూడా ఆ కష్టాన్ని తెలియచెప్పడం వీరికి అస్సలే ఇష్టం ఉండదు. సూర్యుడు, కుజుడు 11వ ఇంట కలిసినప్పుడు బాస్ లేదా సీనియర్ మేనేజ్మెంట్ మీ పనిని ఈ రోజున మెచ్చుకోక తప్పదు. మీకు బోనస్ లేదా ఏరియర్స్ రూపంలో ఆగిపోయిన ధనం రావచ్చు. మీరు ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నిస్తుంటే ఈ రోజు సూర్య కుజుల గోచరం మీకు చాలా పెద్ద లాభాన్ని ఇవ్వగలదు. వ్యాపారులకు ఈ సమయం ఒక లాటరీ లాంటిది. ఈ రోజున ఎప్పుడైతే అంటే కుజుడు 11వ ఇంట్లోకి ఎప్పుడైతే ఈ రోజున వచ్చాడో ఆ సమయం 11వ ఇంటి నుండి 15వ ఇంటిలోకి వెళ్లే వరకు కూడా మీకు లాభసాటిగానే ఉంటుంది. మీ వ్యాపారంలో ఒక కొత్త వేగం వచ్చింది. కుజుడు భూమి పుత్రుడు. మీరు కన్స్ట్రక్షన్, బిల్డింగ్ మెటీరియల్ లేదా ప్రాపర్టీ డీలింగ్ పని చేస్తుంటే గనక ఈ రోజున మధ్య నుంచి అంటే ఈ రోజు అర్ధ భాగం తర్వాత నుండి ఏదైనా ఒక పెద్ద డీల్కి వ్యాపారస్తులు అయితే సైన్ చేయొచ్చు. శుక్రుడు 11వ ఇంట్లో సంచారం. ఎవరైతే ఫ్యాషన్, కాస్మెటిక్, జ్యువెలరీ, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం చేస్తూ ఉన్నారో వారి అమ్మకాల్లో ఆకస్మిక పెరుగుదల కనిపిస్తుంది. ఇక్కడ డేటాలో ఒక సూక్ష్మమైన సలహా దాగి ఉంది. మీ 3వ ఇంట్లో కుజుడు 11వ ఇంటి సంచారం చేస్తుంటే ఇది దేనికి సూచన మీకు తెలుసా? మీ ముందు పార్ట్నర్షిప్ లేదా ఇండిపెండెంట్ లేదా ఫ్రీలాన్స్ పనిచేసే అవకాశం వస్తే ఫ్రీలాన్స్ని ఎంచుకోండి. మీ దారిని మీరే స్వయంగా నిర్మించుకోండి. ఎవరిపైనా ఆధారపడవద్దు. కానీ ఇక్కడ ఒక చాలా పెద్ద హెచ్చరిక కూడా ఉందండి. అంతా బాగుంది, కానీ ఈ రోజున మీరు ఏమిటంటే గనక రెడ్ కలర్తో మార్క్ చేసుకునే రోజుగా పరిణమిస్తోంది. అప్పుడే ఉత్సాహం, అప్పుడే కష్టం, ఆనందం, అప్పుడే దుఃఖం, ఇలా హావభావాలు పొంగుకుంటూ ఉంటాయి. భావోద్వేగాల్లో ఎంతో మార్పు కలుగుతుంది. మీలో నిరాశ, నిర్లిప్తత ఎక్కువ అయ్యే మాటలు కూడా చెవిన పడొచ్చు. మీరు అంటే గిట్టని వారు చేసే ప్రయోగాల గురించి బయటపడము లేదా వారి మాటల కఠినత్వం మీ దుఃఖాన్ని దాచుకోలేకపోవడము జరుగుతుంది. అలాగే బుధుడు 8వ ఇంటి అధిపతి ఈ రోజున కావున మీ జాతకం బలహీనంగా ఉన్నా లేదా ఆఫీసులో ఇప్పటికే ఒత్తిడి నడుస్తున్నా ఈరోజు జాబ్ సెక్యూరిటీపై ముప్పు రావచ్చు. ఇక చాలు, ఈ ఉద్యోగం మానేయాలి అని మీ మనసుకు తీవ్రంగా అనిపించవచ్చు. సలహా ఏమిటి అని అంటే గనుక ఈ రోజున ఈ తిథి నాడు ఖచ్చితంగా ఆఫీస్లో ప్రొఫైల్ మెయింటైన్ చేయండి. ఎలాంటి రాజీనామా లేక టైప్ చేయొద్దు. ఇది గ్రహాల యొక్క తాత్కాలిక ప్రభావం మాత్రమే, గడిచిపోతుంది. ఆర్థిక స్థితి ఇప్పుడు అందరి మనసులో ఉన్న ఆ ప్రశ్నకు వద్దాము. ఈరోజు డబ్బు ఎప్పుడు వస్తుంది? ఈ రాశివారు ధన విషయంలో ఈ రోజున అదృష్టవంతులుగానే ఉండబోతున్నారు. చూడండి, ధనకారకుడైన గురువు 5వ ఇంట కూర్చొని నేరుగా మీ 11వ ఇల్లు అంటే ఆదాయ స్థానాన్ని చూస్తున్నాడు. మీరు 11వ ఇంట ఇప్పటికే గ్రహాల సమ్మేళనం ఉంది. దీనిని జ్యోతిష్యంలో ధనవర్ష యోగమని కూడా అనొచ్చు. కేవలం జీతం లేదా వ్యాపార లాభాలే కాదండి, మీరు ఏమిటంటే ఆదాయానికి కొత్త మార్గాలను ఎంచుకుంటారు. ఆ మార్గాలు తెరుచుకుంటాయి. ఏదైనా పెద్ద పెట్టుబడి అకస్మాత్తుగా మెచ్యూర్ అవ్వడము లేదా ఎవరైనా పూర్వీకుల ఆస్తి నుంచి లాభం పొందడము, పెట్టుబడి పెట్టాలనుకుంటే మీరు మెటల్, మైనింగ్, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఫార్మాస్యూటికల్స్ రంగాలు మీకు బంగారాన్ని కురిపిస్తాయి. పాత యంత్రాలను కొనుగోలు చేయడం లేదా కొత్త యంత్రాలను ఏర్పాటు చేసి ఉత్పత్తిని పెంచడం చాలా లాభదాయకంగా ఉంటుంది. అలాగే ఈ రోజున బంగారంలో పెట్టుబడి పెట్టడం కూడా శుభప్రదమే. కానీ ఇక్కడ మీరు ఒక ముఖ్యమైన అంశాన్ని అర్థం చేసుకోవాలి. ఏదైనా ఒక విషయాన్ని చెప్పినప్పుడు అర్థం చేసుకోగలగడం చాలా వరకు ఉత్తములు చేసే పని. మీరు ఆ పని చేయండి. ఈరోజు శనిదేవుడు మీ ధనస్థానానికి అధిపతి అవుతూనే 12వ ఇంటి వ్యయస్థానానికి కూడా అధిపతి. ఈ డేటా స్పష్టంగా చెప్తోంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం మనం ఏమిటంటే గనక ఎస్టాబ్లిష్ ఏ బేస్ ఆఫ్ లిక్విడిటీ అని అర్థం ఉంది. మీరు ఏమిటంటే ఉత్సాహంలో మీ వద్ద ఉన్న మొత్తం క్యాష్ ఇన్ హ్యాండ్ని పెట్టుబడి పెట్టొద్దు. లగ్నంలో రాహు ఉన్నాడు. అతడు మిమ్మల్ని తప్పుడు రిస్క్ తీసుకునేలా చేయొచ్చు. ఎప్పుడు మీ దగ్గర కొంత నగదు మిగిల్చుకొని ఉంచండి.
లేకపోతే మీరు ఏమిటంటే ఈ రోజు నుంచి పర్యవసానాన్ని అనుభవించవచ్చు. మీ మనసుని రిస్క్ వైపు మీరు పుష్ చేయొద్దు. డబ్బు వస్తే ఖర్చు కూడా అంతే అవుతుంది. మీ డబ్బు జీవన శైలి మార్పులపై ఈరోజు ఖర్చు అధికమవుతుంది. మీరు ఈరోజు ఏమిటంటే చక్కటి డైట్ ప్లాన్ తీసుకోవడం లేదా ఇంటిని అందంగా మార్చడానికి ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువులు కొనడం వంటివి చేస్తారు. ఇది గుడ్ ఎక్స్పెన్సే, కానీ భయపడవద్దు. అనవసరపు ఖర్చులకు మాత్రం దూరంగా ఉండండి. ప్రేమ మరియు సంబంధాలు, డబ్బు మరియు మీ కెరియర్ గురించి మనం చూసుకుందాము. ఒక్క మాట, మనసులో మాట ఏమిటంటే సంబంధాల మాట. ఇక్కడ కథలో ఒక చిన్న ట్విస్ట్ ఉండబోతుంది. ఈ రోజున మీ 7వ ఇంట కేతువు కూర్చున్నాడు. కేతువు విషయాలను కత్తిరిస్తాడు, వేరు చేస్తాడు. మీరు ఒకే గొడుగు కింద ఉన్నప్పటికీ కూడాను మీరు మరియు మీ జీవిత భాగస్వామి ఇద్దరు వేరు ప్రపంచాల్లో బ్రతుకుతున్నట్లు మీకు అనిపిస్తుంది. దీన్ని మెంటల్ సెపరేషన్ అంటారు. సంభాషణలు జరుగుతాయి, కానీ అవి ఓపెన్ ఎండెడ్ ఆర్గ్యుమెంట్స్గా ఉంటాయి. వాదన మొదలవుతుంది, గంటల తరబడి సాగుతుంది, కానీ దానివల్ల ఏ ఫలితం రాదు. ముఖ్యంగా మీరు ఈ రోజున ప్రత్యేక జాగ్రత్త వహించండి. సూర్యుడు, శుక్రుడు ఒకే చోట ఉన్నప్పుడు ఈగో, అహం మధ్యలో వస్తుంది. మీరు మీ మాట నెగ్గాలంటారు, వారు వారిదే కరెక్ట్ అంటారు. దీని పరిష్కారం ఏమిటంటే మీరు మీ పార్ట్నర్ని రియల్ ప్రత్యర్థిగా చూడకండి. ఎంత తక్కువగా తన గురించి ఆలోచిస్తే ఆయన గురించి ఆలోచిస్తే అంత మంచిది అనుకోండి. టీమ్మేట్, జట్టు సభ్యుడిగా చూడండి. వారికి కొంచెం స్పేస్ ఇవ్వండి. మీరు ఏమిటంటే చాలా గంభీరమైన హెచ్చరికను ఈరోజు ఎదుర్కొంటున్నారు. మీరు మీ శత్రువులు బయట వారు కాదు అని గుర్తుంచుకోండి. సొంత కుటుంబంలో, బంధువుల్లోనే మీ ఎదుగుదల చూసి అసూయపడే కొందరు ఉండొచ్చు. ఆల్చిప్పలో ముత్యంలా దాగి ఉన్న శత్రువులు మీ వెనుక కుట్రలు చేయొచ్చు. అందుకే మీ విజయాన్ని డప్పు కొట్టి చాటుకోవద్దు. మీ తదుపరి అడుగును రహస్యంగా ఉంచండి. ప్రేమికులకు శుభవార్త దాగి ఉందండి. ఈరోజు శుక్రుడు 11వ ఇంట్లోకి వెళ్ళినప్పుడు మీ లవ్ లైఫ్లో వసంతం వస్తుంది. మీరు సింగిల్ అయితే ఈరోజు ఏదైనా కొత్త సంబంధం మొదలయ్యే బలమైన అవకాశం ఉంది. ఒకవేళ న్యూ కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉంటే అది కూడా ఇప్పుడు పరిష్కారం అవ్వచ్చు. కానీ బుధుడు రాశి మారినప్పుడు బలహీనమైన బంధాల్లో అకస్మాత్తుగా బ్రేకప్ జరగవచ్చు. ఈరోజు ఈ మాటలను అదుపులో ఉంచుకోండి. మీ మాటలు కోపంగా ఉండకూడదు. ఎవరైతే దంపతులు సంతానం కోసం ప్లాన్ చేస్తున్నారో వారికి ది బెస్ట్ సమయం ఇదిగా చెప్పొచ్చు. వక్రగతిలో కూర్చొని ఉన్న గురువు 5వ ఇంట కూర్చొని సంతాన సుఖానికి బలమైన యోగం సృష్టిస్తున్నారు. గృహిణులకు ప్రత్యేక సందేశం. బుధుడు రాశి మారినప్పుడు బలహీనమైనప్పుడు బంధాల్లో అకస్మాత్తుగా బ్రేకప్ జరగవచ్చు. మీరు ఈ రోజు మాటలు అదుపులో ఉంచుకోండి. ఎవరైతే దంపతులు సంతానం కోసం ప్లాన్ చేస్తున్నారో వారికి ఇది బెస్ట్ సమయం. వక్రగతిలో ఉన్న గురువు 5వ ఇంట కూర్చుని సంతాన సుఖానికి బలమైన యోగాన్ని సృష్టిస్తున్నారు. ఈ రోజు నుంచి మీ యొక్క సమస్య పరిష్కారం అవడానికి మీ అడుగులు పడబోతున్నాయి. గృహిణులకు ప్రత్యేక సందేశం. ముందుకు వెళ్లే ముందు చాలా ముఖ్యమైన వర్గం గురించి మాట్లాడాలనుకుంటున్నాము. ఇంటికి మూల స్తంభాలు అయిన మాతృమూర్తులు మరియు సోదరీమణులు అంటే గృహిణులు తరచుగా రాశి ఫలాల్లో వీరి గురించి చర్చ ఉండదు. కానీ ఈ రాశి స్త్రీలకు ఈరోజు ప్రత్యేకమైంది చూడండి. మీ 11వ ఇంట సూర్యుడు, కుజుడు వంటి శక్తివంతమైన గ్రహాలు ఉన్నాయి. స్పష్టంగా జ్యోతిష్యం ఇదే చెప్తుంది. ఈ సమయంలో కుటుంబంలో మీ గౌరవం పెరుగుతుంది. గత కొంతకాలంగా ఈ ఇంటి కోసం మీరు పడే కష్టానికి తగ్గ గుర్తింపు తగ్గడం లేదని మీకు అనిపిస్తుంది. ఈరోజు వాతావరణం మారిపోతుంది. మీరు ఇంట్లో ఒక లీడ్ రోల్లో కనిపిస్తారు. ఏదైనా పెద్ద నిర్ణయం అంటే ఇది ఇంటి రెనోవేషన్ కావచ్చు, పిల్లల చదువు కావచ్చు, మీ సలహా లేకుండా తీసుకోబడదు. మీరు శక్తివంతంగా ఉన్నారని మీకే అనిపిస్తుంది. ఒక గృహిణికి ఇంటి బడ్జెట్ నడపడం అనేది ఒక ఫైనాన్స్ మినిస్టర్ పని కంటే తక్కువేమీ కాదు. ఈ రోజున ఈ రాశి జాతకులకు ఏమిటంటే వక్రీకరించిన గురువు యొక్క దృష్టి కారణంగా మీరు ఇంటి ఖర్చులను చాలా సమర్థవంతంగా మేనేజ్ చేయగలుగుతారు. మీ సేవింగ్స్ చేసే సామర్థ్యం పెరుగుతుందని గ్రహాలు చెప్తున్నాయి. మీరు ఎక్కడి నుండో డబ్బు మిగిల్చి మీ సీక్రెట్ సేవింగ్స్ని పెంచుకుంటారు. అది భవిష్యత్తులో కుటుంబానికి ఉపయోగపడుతుంది. కానీ ఇక్కడ ఒక చిన్న హెచ్చరిక కూడా ఉందండి. ఈ రోజున మీరు సూర్యుడు, శుక్రుడు కలిసి ఉన్నప్పుడు అత్తగారి వైపు లేదా వారితో, ఆడపడుచులతో చిన్నపాటి మాట పట్టింపులు రావచ్చని గ్రహించండి. బహుశా వారి మాట ఏదైనా మీకు గుచ్చుకోవచ్చు. సలహా ఏమిటంటే ఈ సమయంలో మౌనం
మీ అతి పెద్ద ఆయుధం. ఈ రోజున సమయాన్ని శాంతంగా గడిపేయండి. విషయాన్ని పెద్దది చేయకండి. ఇంట్లోకి అతిథులు వచ్చే అవకాశం లేదా ఏదైనా శుభ కార్యక్రమం జరిగే అవకాశం ఉంది. కాబట్టి మీపై పని భారం చాలా ఎక్కువ ఉంటుంది. మీరు అతిథి మర్యాదల్లో ఎంత బిజీ అయిపోతారంటే మిమ్మల్ని మీరే మర్చిపోవచ్చు. ఏలిన నాటి శని ప్రభావం మీ కాళ్లపై ఉంటుంది. కాబట్టి ఎక్కువసేపు నిలబడి ఉండడం వల్ల కాళ్ళల్లో వాపు లేదా నడుము నొప్పి బాధ అనుభవించవచ్చు. ఆరోగ్యానికి పెద్దపీట వేయాల్సిందే. మన ఆరోగ్యం చక్కగా ఉంటుంది. మన భవిష్యత్తులో మనం ముందుకు వెళ్ళగలుగుతాము. లక్ష్యాన్ని చేరుకోగలుగుతాము. ఎవరి కోసమో మీ ఆరోగ్యాన్ని అశ్రద్ధ పెట్టొద్దు. మీ ఆరోగ్యం బాగుంటేనే మీ కుటుంబంతో మీరు ఉండగలుగుతారు. లేదా వారి బాధ కూడా ఎక్కువైపోతుంది. పని మధ్యలో విశ్రాంతి తీసుకోండి. మొత్తంగా ఈ సమయం మీకు కుటుంబపు రాణిలాగా రాజులాగా అనిపించేలా చేస్తుంది. కేవలం మీ ఆరోగ్యం మరియు మాట తీరుపై శ్రద్ధ వహించండి. ఆరోగ్యం, మానసిక స్థితి ఇప్పుడు అత్యంత ముఖ్యమైన సంపద గురించి మాట్లాడుకుందాము. లగ్నంలో రాహువు 6వ ఇంటిపై కేతువు గ్రహాల దృష్టి కారణంగా కొన్ని నిర్దిష్ట సమస్యలు రావచ్చు. ఒక స్పష్టమైన హెచ్చరిక ఉందండి. తలకు దెబ్బ తగిలే అవకాశం ఈ రోజు కనిపిస్తుంది. 2 వీలర్ నడుపుతుంటే హెల్మెట్ తప్పకుండా ధరించండి. తొందరపాటులో కింద పడకుండా జాగ్రత్త పడండి. ఈ రోజున మీరు సూర్యుడు, కుజుని యొక్క ప్రభావం తీవ్రంగా ఉందని గుర్తుంచుకోండి. శరీరంలో వేడి అంటే పిత్తం పెరుగుతుంది. ఎసిడిటీ, గ్యాస్, జీర్ణ సమస్యలు ఇబ్బంది పెడతాయి. మసాలా ఆహారాన్ని తగ్గించండి. ఎవరో తింటున్నారని వారితో జత కూడవద్దు. ఈ రోజున కాళ్లల్లో నొప్పి, కళ్ళల్లో మంటలు వచ్చే అవకాశం ఉంది. శారీరక సమస్యల కంటే మానసిక సవాలు పెద్దది. రాహు మిమ్మల్ని కోపిష్టిగా మారుస్తూ నడిపిస్తున్నాడు. చిన్న చిన్న విషయాలకు చిరాకు కలుగుతుంది. జ్యోతిష్యం ఏం చెప్తుందంటే ఈ రోజున నష్టం జరిగితే అది కేవలం మనసుకి తీసుకోవద్దు. ఈ రోజున కోపం వల్లే జరుగుతుంది. వక్రీకరించిన గురువు కారణంగా ఓవర్ థింకింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. రోజు రాత్రి నిద్ర రాకపోవడం లేదా మెదడు శాంతించకపోవడం సాధారణంగా ఉంటుంది. ఈ రోజున మీరు ఏమిటంటే గనక చేసే ప్రతి పని కూడా విచక్షణతో ఆలోచించి ఆచితూచి చేయండి. ఈరోజు జీవిత పరిస్థితి గురించి మేము చెప్పామండి. ఎక్కడ ముందుకు వెళ్ళాలి, ఎక్కడ ఆగాలి అనేది మీరే సరైన విధంగా ప్లాన్ చేసుకోండి. ఒక స్వర్ణ దినం అని మాత్రం ఈరోజు మీకు చెప్పొచ్చు. ఎందుకంటే అదృష్టం పూర్తిగా తోడుంటుంది. ఆగిపోయిన పనులను పూర్తి చేయడానికి గట్టి ప్రయత్నమే చేయాలి కూడాను. ఇదంతా కూడాను దైవేచ్ఛ. ఈరోజు వ్యాపారానికి, కెరియర్కు బెస్ట్ డేగా ఉంటుంది. లక్ష్మీనారాయణ యోగం మరియు విక్రమ యోగం తమ పూర్తి ప్రభావాన్ని చూపిస్తోంది. పెద్ద డీల్స్, ఇంటర్వ్యూలు, పెట్టుబడుల కోసం ఈ తిథిని ఎంచుకోండి. జాగ్రత్త. ఈ రోజున మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా చంద్రాష్టమ లేదా ఏదైనా అశుభ యోగం ఏర్పడవచ్చు. దీనివల్ల ఫైనాన్షియల్గా డేంజర్గా ఉంటుంది. మీరు చేసే విషయంలో, ఆలోచించే విషయంలో, డబ్బు పెట్టుబడి పెట్టే విషయంలో జాగ్రత్త. ఎవరికి అప్పు ఇవ్వద్దు. ఏ రిస్కీ పనులు చేయొద్దు. మానసిక ఆందోళన తారాస్థాయిలో ఉండవచ్చు. ఈ పరిస్థితి మళ్ళీ చెక్కబడుతుంది. ధైర్యం తెచ్చుకోండి. కుటుంబంలో సంతోషాలు, గౌరవ మర్యాదలు, తోడబుట్టిన వారి సహకారం అయితే లభిస్తుంది. అలాగే ఈరోజు కొంచెం ఆందోళనకరంగా ఉన్నా మీరు అతిగా ఏదీ మాట్లాడొద్దు. వాదనలకు దిగొద్దు. పరిహారాలు, సమస్య ఉంటే పరిష్కారం కూడా ఉంటుంది. మన ఋషులు, మన సిద్ధాంతులు చెప్పినట్లుగా గ్రహశాంతి కోసం చాలా ఖచ్చిత ఉపాయాలు చెప్పారండి. ఏలిన నాటి చివరి దశలో ఉన్నారు కాబట్టి ఈ పరిహారాలు 100% పాటించండి. మీకు చాలా కోపం వస్తూ ఉంటే లేదా నిర్ణయం తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే పరమశివుని శరణు కోరండి. అలాగే ఈ రోజున సమయం బాగోలేదు కాబట్టి విశేషంగా శివలింగంపై పాలు లేదా పంచదారను సమర్పించండి. శివుని రుద్ర మంత్రం ఓం నమో భగవతే రుద్రాయ ఈ మంత్రాన్ని జపించండి. ఇక రెండవదిగా కుజుడు ఆవేశం తగ్గడానికి హనుమంతుణ్ణి ఆరాధించండి. ప్రతి మంగళవారం హనుమంతునికి ఇక నుంచి బూందీ లేదా బేసిన్ లడ్డూలను నైవేద్యంగా పెట్టండి. సాయంత్రం చమేలి నూనెతో దీపం వెలిగించి హనుమాన్ బాహుకు పారాయణం చేయండి. ఇది మిమ్మల్ని ప్రమాదాలు, శత్రువుల నుంచి కాపాడుతుంది. ఇక ఏలిన నాటి శని మరియు శనిదేవుని కోసం శనివారాలు సాయంత్రం రావి చెట్టు కింద 4 ముఖాల ఆవ నూనె దీపం వెలిగించండి. అక్కడే కూర్చొని శని చాలీస లేదా దశరథ కృత శని స్తోత్రం పఠించండి. ఎవరైనా అంధులకు, దివ్యాంగులకు, వృద్ధులకు నల్లటి వస్తువులు దానం చేయండి.
ఇది ఒక ప్రత్యేక సలహా. ఈ సమయంలో నల్లని బట్టలు ధరించడం మానుకోండి. ఈ రోజున ప్రకాశవంతమైన లేత రంగులు ధరించండి. దీనివల్ల రాహు యొక్క నెగిటివిటీ తగ్గిపోతుంది. ఫ్రెండ్స్, చూసారుగా ఈ రోజున ఈ రాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఎటువంటి స్థితిగతులు కలగబోతున్నాయి. ఇక ముగింపు ఏమిటంటే ఈ సమయం మీకు చాలా వరకు కూడా భారీ లాభాల సమయమే. కృషి ఉండాలి. దేనికైతే మీరు అర్హులో అవన్నీ ఇవ్వడానికి గ్రహాలు వచ్చాయి. కానీ షరతు ఏమిటంటే కోపాన్ని మాటను అదుపులో ఉంచుకోండి. ఈ విధంగా మీ ఆలోచన ఉండాలి. ఎలాంటి తప్పు తెలిసి చేయొద్దు. మిగిలిన సమయం అంతా కూడా మీదే. గుర్తుంచుకోండి, ఏలిన నాటి శని కేవలం కష్టాలు ఇవ్వదు. ఇది మిమ్మల్ని కాల్చి గట్టిపరిచి బంగారంలా మారుస్తుంది. మీరు కుందనంలా మెరవడానికి సిద్ధంగా ఉండండి. ఈ వీడియో మీకు ఒక సరియైన దిశను సూచించిందని మేము ఆశిస్తున్నాము. ఈ ప్రయత్నం, ఈ విస్తారంగా వివరించిన విశ్లేషణ మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇది మాకు మోటివేషన్ ఇస్తుంది. ఈ మార్గదర్శకత్వం మాకు అవసరమైన శాంతిని, అవసరమైన జ్ఞానాన్ని ఇస్తుంది. అంతా మంచి జరుగుతుంది. ఇక స్వస్తి.